అక్కడైనా కొద్దిగా లైట్గా వర్షం పెడితే మిగిలేయి అసలు. అయ్యా నేను 4 రోజులు జల్లు పడమట్టి అయ్యో వాళ్ళే పీకేసారు. ఏం చేస్తారు వాళ్ళందరూ ఒక వాళ్ళే చంపేస్తే రైతనే కూడా బతకూడదు వీళ్ళ ప్రభుత్వంలో. చచ్చిపోయిందంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాట్లాడుతుంటే ఏం లేదు ఇంకేం ఎక్కడ నీళ్ళు లేవో తెలియదు. డ్రోన్ ద్వారా నీళ్ళు కనపడతాం. నీళ్ళు కూడా ఇక్కడ నుంచి తెలుసుకోవాల్సింది నేను చంద్రబాబు వెళ్ళి నాకు మంచిగా ఉంటుంది పొద్దు ఏముంది బూడిద ఒకసారి వాళ్ళు వేస్తూ ఉండే వస్తున్నా. నీళ్ళు అన్నట్టు ఇక్కడ ఏం లేదు రండి. బిడ్డు చూడండి అన్నీ వస్తున్నాయి. మీరు మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేస్తాను. ఇక్కడే మాట్లాడేస్తారా? బయటకు వచ్చే కానీ ప్యాంటు లెంగ్త్ తెలుస్తుందిగా. మునిగిపోయాము ఎక్కువ
బాబాయ్ ఏమైంది మాట్లాడే ఏమన్నది దాంట్లో వేసినట్లా ఎంత ఖర్చు అయింది ఏం అర్థం కావట్లేదు నీకు మామూలుగా నీకు నచ్చింది అంతే ఏదైతే ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో నార్త్ మండలంలో పొట్లపాలెం పంచాయతీ కానీ లేదా అరిసేపల్లి పంచాయతీ పలు గ్రామాలు తిరిగి అక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే నీళ్ళు అందకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారని కనుక్కోగా వాళ్ళు నాకు గుర్తు చేస్తున్నారు. సార్ మీకు గుర్తుందో లేదో, కిందటి సంవత్సరం రోజున ఇదే రోజు నువ్వు నీళ్లు మాకు సరిగ్గా అందట్లేదని మేము అడిగితే ఇదే రోజు నువ్వు మా ఊళ్ళు తిరిగావు. మళ్ళీ సంవత్సరం వచ్చినా కూడా వీళ్ళలో ఏం మార్పు లేదు, నీలోనూ మార్పు లేదు. నువ్వు తిరగడం ఆగలేదు, వాళ్ళు నీళ్లు ఇవ్వకపోవడము అట్టాగే ఉంది పరిస్థితి అని వాళ్ళు చెప్తుంటే ఎంత నిర్లక్ష్యంగా ప్రజలు మద్దతు చూపించి మీకు మంచి సీట్లతో గెలిపిస్తే ఇంత లెక్కలేని తనంగా ఉండొచ్చా అని చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉంది. ఇంకా బాధ కలిగించే అంశం ఏంటంటే నిన్న గుడివాడ దాకా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి అని ఆలోచించని పరిస్థితి. ఐ లవ్ గుడివాడ అని ఓ బోర్డు ముందు నవ్వుతా మా మంత్రి గారు ఫోటో దిగారు చంద్రబాబు గారి పక్కన. ఏమయ్యా ఫోటో దిగేటప్పుడైనా చెవిలో చెప్పలేకపోయావా, నీళ్ళు అందట్లేదండి, ఇంత ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలి రైతుల్ని అని చెప్పలేకపోయావా కులరవీంద్ర గారు? నాకేమి నీ మీద రాజకీయ విమర్శ చేయాలని లేదు, నిన్ను పాలసీ మ్యాటర్గా అడుగుతున్నా, నిన్ను ఎందుకు చెప్పలేకపోయావు కష్టాన్ని? కొన్ని చోట్ల చూస్తే మన రామానాయుడు గారు అడగకపోయినా ఎలక్షన్ ముందు ఎంతమందికి 15,000 వస్తాయి, ఎంతమందికి 18,000 వస్తాయి, పాకే పిల్లోడిని కూడా 15,000 అని చూపించిన తమరు ఈరోజు సైకిల్ మీద మీరు వెళ్తున్న వీడియోలు తీయించుకున్న శ్రద్ధ రైతులకి పంటకి నీళ్ళు ఇస్తున్నామా లేదా అనే దాని మీద పెట్టుంటే రైతులు నీ బండి నన్ను ఆపేవాళ్ళు కాదు. ఆపితే మనం ఏం చెప్తున్నాం? నేను బాగా ఆలోచించి నా విజన్తో కనీసం మీకు తాగడానికి నీళ్ళు ఇప్పించగలుగుతున్నా, ఇంకా పొలానికి ఎక్కడ వస్తాయని చెప్తారు. పోనీ మీకు అంత విజన్ ఉందని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అయితే డ్రోన్ పెట్టి ఎక్కడెక్కడ పురుగులు ఉంటాయో ఆ కలుగులోకి వెళ్ళి మరి కొట్టే డ్రోన్లు తయారు చేపిద్దాం అంటారు. మరి అంత విజన్ ఉన్న మీరు పొయ్యి వెలిగించకుండా టీలు కూడా కాసే మీరు ఎందుకు రైతుకి ఎంత నీళ్లు కావాల్సి వస్తుంది, ఏ టైంలో ఇవ్వగలుగుతాం ఆ విజన్ లేదా మీకు? పోనీ నీళ్ళు ఇవ్వలేకపోతాం, ఏమండి రైతులకి లేట్ అవ్వచ్చు కాబట్టి రైతులు కొద్దిగా ఇప్పుడే విత్తనాలు చల్లుకోకండి, వెయిట్ చేయండి అని చెప్పొచ్చు కదా. చెప్పకపోగా ఏంటిది ఏరువాక అండి, ఏరువాక అనే కార్యక్రమం అసలు మీరు ఈవెంట్ ఆర్గనైజర్లా లేదా పరిపాలన చేస్తున్నారు చెప్పండి? ఏరువాక అనే కార్యక్రమం పెట్టి అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో న్యూస్లో కూడా మీరే చెప్పించుకుంటారు అనుకుంటా అద్భుతంగా. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం బుత్తాలపాలెంలో ఏరువాక ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుగా మారిన మంత్రి కొల్లు రవీంద్ర నాగలి పట్టి దుక్కు దున్ని విత్తనాలు వేశారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలబడుతోందని, రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అసలు ఇప్పుడు న్యూస్ రీడర్ గారు చదివినట్లు ఎన్ని అబద్ధాలు ఉన్నాయి. రైతుకు మీరు వెన్ను మొక్క, ఇంతవరకు ఇబ్బంది పడుతున్న రైతు ఒక్క పంచాయతీకైనా వెళ్ళి నేను మీ వెనకాల ఉన్నాను, నష్టం వస్తే పంట నష్టం నేను ఇప్పిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడని మంత్రి గారు కానీ మంత్రి గారి అనుచరులు కానీ లేదా పంచాయతీలో ఇన్ఛార్జీలు అని చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు కదా వాళ్ళు కానీ వచ్చారా? ఇటు రైతుని రాజు చేస్తావా? రైతు మీరు చెప్పారు, మా న్యూస్ రీడర్ గారు చదివింది,
ఆవిడ చెప్పింది నేను చెప్తున్నా, నేనేం కొత్త మాట చెప్పట్లా. రైతుని రాజు చేస్తారా? నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, రైతుకి కిందటి సంవత్సరం తుఫాన్ వస్తే ఇంతవరకు పంట నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రూపాయలు కట్టకుండా పంటకి పంట ఇన్సూరెన్స్ వచ్చేది. మీ ప్రభుత్వంలో డబ్బులు కట్టినా కూడా ఇన్సూరెన్స్ రాని పరిస్థితి. ఈ రోజు వరకు వీళ్ళ గతి ఏంటో, రేపు పోతే ఏమవుద్దో. ఎకరాకి అంటే వర్స్ట్ కేసులో 10,000 లేదా 15,000 కూడా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎకరాకి 10-15,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు నీళ్లు సరైన సమయానికి అందకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు తెలుసో లేదో రవీంద్ర గారు, నువ్వు రైతు అయ్యావని చెప్తున్నారు. నువ్వు ఎప్పుడు వ్యవసాయం చేసావో నాకు తెలియదు. నాగలు పట్టావంట, దుక్కు దున్నావంట, ఇవన్నీ ఏం చేస్తున్నావో నాకు తెలియదు. కానీ రైతుకి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ లేక వెళ్ళి విత్తనాల కొట్లో అప్పుకి విత్తనాలు తెచ్చుకుని వాటి నుంచి ఆయన పంట నుంచి ఏమన్నా సంపాదిస్తే కట్టుకుని మళ్ళీ తెచ్చుకుంటాడు రైతు. 2 పంటలుగా ప్రభుత్వం నుంచి కూసంత సహాయం కూడా అందకపోతే రైతు దేంతో వ్యవసాయం చేయాలి అని అడుగుతున్నా. మీరు అన్ని రేట్లు పెంచేస్తారా? బాదుడే అని నువ్వు మా ప్రభుత్వంలో ప్రోగ్రాములు చేసి ఉప్పు రేటు పెరిగిపోయింది, మంచినూనె రేటు పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ రేటు పెరిగిపోయిందని జగన్ గారి మీద నింద మోస్తావా? ఈరోజు నీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మంచినూనె రేట్ ఎంత అని అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత అని అడుగుతున్నా. మరి బాధేది ఎవరు? ఆ రోజు నువ్వు నిందేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సొమ్ము ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయో జనాలను అడిగినా చెప్తారు. అసలు ఎక్కడో దాకేందుకు అన్ని పథకాలు వద్దు. రైతు భరోసా ఇంతకు ముందు ప్రతి పంచాయతీలో ఎంతమందికి పడేవి మా ప్రభుత్వంలో, ఈరోజు నీ ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభావ ఎంతమందికి పడుతున్నాయి? అప్పుడు 400, ఇప్పుడు 150 అయినాయి అంటే రైతులను మీరు చంపేశారా? లేదా రైతులు వ్యవసాయం మానేశారా? ఏంటి? అప్పుడు 400 మంది రైతులు ఉంటే ఇప్పుడు 150 మంది రైతులు ఎందుకు అవుతున్నారు? దానికి సమాధానం ఉందా? ప్రెస్ మీట్ రేపు పెట్టి మమ్మల్ని తిరదాకి పెడతారు కదా, దాంట్లో పంచాయతీ వైజు 2024 ముందు ఎంతమందికి రైతు భరోసా పడింది, 2024 తర్వాత అన్నదాత సుఖీభావ ఎంతమందికి పడింది? డిబేట్కి రెడీయా? రెడీ అయితే రండి. ఊసిపోలు గౌర్లు నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం వద్దు. డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్. పోయిన ప్రభుత్వంలో అధిక వర్షాల వల్ల పంట పోతే ఎన్నాళ్ళలో క్రాప్ ఇన్సూరెన్స్ పడేది, పంట నష్టం ఎన్నాళ్ళలో పడింది, పడిన దాంట్లో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కూడా ఉన్నారా లేదా చూసుకుందామా? రెడీయా డిబేట్కి? ఏ ఊరుగా ఊరు ప్రతిరోజు డిబేట్ పెడదాం, ప్రతి పంచాయతీలో కూర్చుందాం, జనాల ముందే మాట్లాడుకుందాం. రెడీయా? ఎందుకు వచ్చిన ఊసిపోలు కవర్లు? సీనియర్ దేంట్లో సీనియర్? దేనికి సీనియర్? జనాలు నాశనం చేయడాక సీనియర్. చంద్రబాబు గారు వస్తే ఇనేవాడిని కళ్ళారా చూస్తున్నాను. ప్రతి సంవత్సరం నీళ్లు లేవు అని బాధపడే రైతుల దగ్గరికి నేను వస్తాం. వాస్తవమా కాదా? ఏ రోజైనా 50,000 మెజార్టీతో గెలిచానని చెప్పుకునే నువ్వు రవీంద్ర గారు ఒక్క రైతు దగ్గరికైనా వెళ్ళి నేనున్నాను, పోనీ అందరూ వద్దు, ఏరువాకి వెళ్ళి మోసావు కదా, ఆ ఊరైనా వెళ్ళావా? బొద్దాలపాలెం రైతుల దగ్గరికి వెళ్ళావా? ఏంటి పరిస్థితి? ఒకటే చెప్తున్నా, ప్రజలు నీకు మద్దతు తెలుపు ఉండొచ్చు, నువ్వు గెలిచి ఉండొచ్చు, కానీ ప్రజల్ని నిర్లక్ష్యం చేసిన ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ముఖ్యంగా రైతుల్ని ఆడవాళ్ళని నిర్లక్ష్యం చేసిన ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఖచ్చితంగా రైతు పడే ప్రతి అవస్థ నీకు ఒక్కొక్క మేకై దిగక తప్పదు. కుల రవీంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ ఇద్దరికీ చెప్తున్నా, రైతు ప్రతి కన్నీరు పొట్టు ఒక్కొక్క మేకై దిగి ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తూ, సత్వరమే నీకు ప్రజలను దీవించారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నానని నీకు ఎక్కడైనా మనసులో కూసంతైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పంట నష్టం ఇప్పించడమో, రైతులను ఆదుకోవడానికి సత్వరమే నీళ్లు తెప్పించడమో ఏదో ఒకటి చేయమని కొల్లు రవీంద్ర గారిని అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాను, అధికారులైనా బాధ్యత వహించి నీళ్లను ఎట్లా తీసుకురావాలి,
రైతులకి సరైన గైడెన్స్ ఇవ్వడం, లేదా నీళ్ళు ఇప్పటికి వస్తాయండి ఇప్పటికి వస్తాయని చెప్పడం, భరోసా ఇవ్వడం అనేది చేయడం కరెక్ట్. కాబట్టి మీరు కూడా రైతులకు అందుబాటులో ఉండవలసిందిగా అధికారులను కూడా కోరుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం. మాది అరసేపల్లి అండి. నా పేరు బాబు అంటారు. మాకు ఒక 8 ఎకరాల వ్యవసాయం ఉందండి. మరి వేసుకోమన్నారు, వేసుకున్నాము. ఇవాటి వరకు నీళ్లు లేవు. 20 కిలోలు 1600 1700 పెట్టి కొనుక్కొచ్చి వేసుకున్నామండి. ఇంతవరకు వేసుకున్న తర్వాత పైకి వచ్చింది నీళ్ళు లేవు, ఉన్నదంతా చచ్చిపోతుంది. ఎప్పుడో నీళ్ళు ఇస్తానంటున్నారు. ఎప్పుడో నీళ్ళు ఇస్తే ఎట్లాగండి? ఆకలేసినప్పుడే కదండి అన్నం పెట్టేది. ఎప్పుడో నీళ్ళు ఇస్తే ఏంటండి? ఉన్న మొక్కలో కూడా కలుపు వచ్చేస్తుంది. కలుపు వచ్చేసి దానికి ముందు కొట్టుకోవాలండి, ఈ మొక్క కూడా చచ్చిపోద్ది. ఏంటి మా పరిస్థితి? మేం చేయాలి? మీరు ఒకసారి ఆలోచించండి. ఈ మొక్క పైకి వచ్చేసరికల్లా కలుపు మొక్క పైకి వచ్చేస్తుంది. కలుపు మొక్క తీయించాలంటే కూలోళ్ళు వాళ్ళ ఒక కూలి అమ్మాయికి 500 రూపాయలు తీసుకోవాలి. ఎంత తీస్తారు? అంతా 2 గజాలు తీరండి. రోజుకల్లా మొదలెడితే ఒక పెరగ కూడా అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితులు మేము వ్యవసాయం ఎలా చేయగలుగుతాం? మాకు సకాలంలో నీళ్ళు ఇచ్చి చేస్తే మనం ఏదైనా చేయగలుగుతామండి. ఎప్పుడో నీళ్ళు ఇస్తామంటే మాకేంటండి? ఈ లోపు ఉన్న కలుపు కూడా పైకి వచ్చేస్తే ఉన్న చేను కూడా వదిలేసుకోవాలి. ఇప్పుడు వరకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టామండి. ఏంటి మా పరిస్థితి? మేము బతకాలా సావాలా? ఎందుకంటే మాకు ఇలా చేయడం? పని ముందే వేసుకోవద్దంటే మేము వేసుకోగలం కాదు కదండి. వేసుకున్న తర్వాత నీళ్ళు ఎవరు? నీళ్ళు వస్తాయి అంటారు, నీళ్ళు రావు. ఎప్పుడో వస్తే మాకు ఉపయోగం ఏంటి చెప్పండి? మాది అరిసేపల్లి గ్రామం, వ్యవసాయం ఉంది. వాటరు ఇస్తామని చెప్పి విత్తనాలు అమ్మి వాటర్ ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఒక్క కాలువ కూడా నీళ్లు వదలలేదు. రైతు విత్తనాలు ఎకరానికి ఈ రోజు వరకు దమ్ము చేసి కానీ వ్యవసాయం ఎదజల్లి కానీ 10,000 రూపాయలు ఖర్చు అయింది. పైన కాలువలోంచి వాటర్ రావట్లేదు. ఆకాశంలోకి రైతు పైకి చూడాల్సి వస్తుంది వర్షం పడితే ఆధారం మీద. ఈ రాష్ట్ర మంత్రి ఆయన అది నిమ్మల డ్రామానాయుడు ఏం చెప్తున్నా అంటే 80 క్యూసెక్కుల నీరే ఉంది, అది డ్రింకింగ్ వాటర్కి ఇస్తాము, రైతులకు కావాలంటే ఈ కృష్ణా జిల్లాలో 150 క్యూసెక్కుల నీరు కావాలి లేదు అని చెప్తున్నాడు. ఈ మాట ఏదో ముందే రైతులకి మీరు వ్యవసాయం వేసుకోమాకండి, డ్రింకింగ్ వాటర్కే ఉంది అని చెప్తున్నాడు. ఇది కూడా 80 క్యూసెక్కులు కూడా ముందు చూపుతో తెచ్చాడంట. 80 క్యూసెక్కులు. తర్వాత రైతు ఊరియా కొనాలన్నా కాంప్లెక్స్ కొనాలన్నా రైతు భరోసా దగ్గరికి వెళ్తే లైన్లో నుంచుంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా ఎకరానికి 1 బస్తా ఇస్తాము, తర్వాత ఇంకో బస్తా ఊరేస్తాడు. నాలాంటి వాడికి వెళ్తాను తెచ్చుకుంటాను. కౌలుకి ఇచ్చేవాడు ఎక్కడ తెచ్చుకుంటాడు? కౌలు వ్యవసాయ భూమి అతను ఆడ అమెరికాలోనో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటాడు. ఈ రైతు కౌలు చేసే ఆయనకి ఊరియా రాదు. ఊరియా కూడా ఓటీపీ ద్వారానే తెచ్చుకోవాలంటున్నారు. అది కూడా అరిసేపల్లిలో ఉన్న గ్రామ రైతు భరోసా తీసుకెళ్లి చిట్టిపాలెంలో పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న పంచాయతీలో ఎక్కడైతే అరిసేపల్లి పంచాయతీలో పెట్టాల్సింది బ్యాంక్కి, రైతు భరోసా ఇక్కడ నడవాలి. మిగతా సెక్షన్ అంతా చిట్టిపాలెంలో సచివాలయం నడవాలి. వీళ్ళందరూ కూడా అక్కడే కుమ్మక్కైపోయి ఒకడు ఉంటే ఒకడు ఉంట్లా. ఇవాళ రైతు 10,000 రూపాయలు ఎకరానికి నష్టపోయి ఈ రోజున అలో లక్షణం అని చెప్పి ఏడుస్తున్నాడు. మీరు ముందు చూపుగా రైతులకి చెప్పండి. మీ రైతు ప్రభుత్వం చెప్తున్నారు కదా, ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు ఇవ్వకుండా ఉంటే పసుపు కుంకుమ తీసుకెళ్లి నదిలో ఎక్కడో కాలువలో పోసేసి మీ నీళ్ళు ఇచ్చేసామంటున్నారు. ప్రజలు ఈదుల్లోకి రమ్మనండి, గ్రామాల్లోకి రమ్మనండి, రైతులు కనుక్కోమనండి. భయపడుతున్నారు రైతులు మాట్లాడాలంటే, లేకపోతే ఏమైనా చూపించాలంటే. నష్టపోయినా పర్వాలేదు, ఈ కూటమి ప్రభుత్వానికి ఏమి చూపించినా మా మీద మళ్ళీ దౌర్జన్యాలు చేస్తారు, మా ఇళ్ల మీదకి వస్తారు అని గ్రామాల్లో ఉన్న రైతులు భయపడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఇది మాట్లాడితే మీరేం మాట్లాడతారంటే గొడ్డల పార్టీ, అమ్మ కూడెట్లేదు, చెల్లికి చీరబెట్టలేదు, ఇది మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాల్సింది వాళ్ళ పరిస్థితిలో రైతు ఏ పరిస్థితిలో ఉన్నాడు, రైతు ఏం చేస్తున్నాడు, గ్రామాల్లోకి వెళ్ళండి. అవి చూడండి. మేము ఏదన్నా తప్పు చేసి తప్పు మాట్లాడితే మీరు ఏదో నీళ్ళు ఇచ్చాం కదా మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పండి. మేము చేసిన దానికి తప్పు అని ఒప్పుకొని ఆ పొలం గట్టు మీద ముక్కు నేల రాసుకుంటాం. అంతే తప్ప ఉట్టినే కౌంటర్ మాట్లాడేటప్పుడు రైతు ఏ సీజన్లో ఎవరికి ఏం కావాలి, ఎవరిది ఏ పరిస్థితిని ఆలోచన చేసి ఈ ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులుని ఎట్ట ముంచుతున్నారో ప్రజాలోకం రైతులు గమనిస్తూనే ఉన్నారు. మాయ మాటలు చెప్పి రైతుల ప్రభుత్వం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో
అరకొరగా రైతుకు నీళ్లు, సారవ పంటకు నీళ్ళు ఇచ్చారు, దాళవ పంటకు నీళ్ళు ఎగ్గొట్టించారు. 2025 సారవకి నీళ్ళు లేకుండా ఎండగట్టేశారు. మా ప్రియతమ నాయకుడు మరి పేర్ని కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ఇదే రోజుని ఇదే అరిసేపల్లి గత సంవత్సరంలో ఈ గ్రామానికి ఎండిపోతున్న రైతులను పరామర్శలోకి వచ్చాం. వెంటనే ప్రభుత్వం అలరైపోతుందని చెప్పి మరి కిట్టిబాబు గారి యొక్క వారి యొక్క నాయకత్వంలో భయపడి ప్రభుత్వం అలరైపోతుందని చెప్పి నీళ్ళు ఇచ్చారు. మరి తర్వాత వాటరు అకాల వర్షం, ముందో తుఫానికి పంట నష్టపరిహారం ఇవ్వలేదు. తర్వాత అరకొరగా యూరియా కట్టలు క్యూ లైన్లో పెట్టి పోలీస్ కేసులు పెట్టి రైతుల మీద. అంతేగా అక్కడ ఆగిందా? మరి 2026 ఇది సారవ పంట. సారవ పంటకి మీరేమి ఇచ్చారు? నేను నీళ్ళు ఇచ్చేసేమన్నారు. నీళ్ళు ఇచ్చిన తర్వాత విత్తనాలు ఇచ్చారు. విత్తనాలు ఇచ్చిన తర్వాత అరకొరగా పబ్లిసిటీ కోసం ఒక అర ఎకరానికి ఒక అరకట్ట యూరియా ఇచ్చారు. మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత రైతు ఏం చేస్తాడు? ఎజ్జలుకుంటాడు కదా. మీరు చెప్పి నీళ్ళు ఇచ్చిన దాని మీద నీళ్ళు చూడుకుంటాడు కదా. మరి ఈరోజు మీరు చేసేదేంటి? మరి నిమ్మల రామానాయుడు గారు సాగునీటి మంత్రి, మరి ఆరుదల పంటలు వేసుకోండి, మరి వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేస్తుంటే రైతులు ఏమైపోవాలి? ఇవాళ రైతుని మీరు ఏ రోజన్నా సరే పోనీ క్రాప్ హాలిడే ఇచ్చేసి మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని చెప్పి అప్పుడే చెప్తే రైతు ఎంతో కొంత మేలు చేకూర్చేది. ఇవాళ రైతు కష్టాల్లో ఉన్నాడు. మీరు ఆలోచించరా? రైతు కష్టాలను చూడరా? మీరు రైతు ఎడల మరి ఇది మచిలీపట్నం మండలం తీర ప్రాంతం. ఇక్కడ వ్యవసాయం ఆరుదల పంటలు పండవు. ఆ విషయం ఇక్కడ కృష్ణా జిల్లా మరి ఇక్కడ ఉన్న మన స్థానిక మంత్రి తెలుసు. ఆయన సాగునీటి కాలం నీళ్ళు ఇవ్వలేమని చెప్తే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక ప్రకటన చేసిన సందర్భాలు లేవు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు అయితే మరి ప్రకటనలు చేస్తున్నారు తప్ప మీడియా ముందు వచ్చి ఒక్కరోజు కూడా తీర ప్రాంతం కదా నీళ్ళు ఇవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా చిత్తశుద్ధి లేదు. వారు కూడా వారి మంత్రితో మాట్లాడి మరి ఏ రోజు కూడా మరి రైతుల పట్ల మాట్లాడింది లేదు. రెండోది ఏంటంటే సాగునీటి కాలువల కంట వైఎస్ఆర్ ప్రభుత్వంలో సాగునీటి యొక్క సర్పంచులని వార్డు నెంబర్లు తీసేశారు. చిత్తశుద్ధి ఉంది సాగునీటి ఎడలని చెప్పి సాగునీటి కాలువలకు సొసైటీ ప్రెసిడెంట్లు అది సొసైటీకి ద్వారా కాలువ ప్రెసిడెంట్లు నెంబర్లు ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏమన్నా పొడుతాం వాళ్ళ మరి నీళ్లు సమస్య ఏది? నీళ్లు పట్టించుకోరేంటి? కాలువ ప్రెసిడెంట్లు ఎక్కడ పోయారు? వార్డు నెంబర్లు ఎక్కడ పోయారు? వార్డు నెంబర్లు ఎక్కడికి వెళ్ళారు? మరి రైతులు కష్టాలు పడుతుంటే రైతులు పట్ల ప్రభుత్వం గాలికి వదిలేసి వారి ప్రభుత్వ తీరుని నిజంగా రైతులు ఇప్పుడు గమనిస్తూనే ఉన్నారు. మరి వారు కూడా రైతు కడుపు మంట కొట్టనోడు ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా పూర్వం ఉండదు. కాళ్ళకి పూర్వ భవిష్యత్తు ఉండదు. కనుక రైతుని కంట తడి పెట్టొద్దని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మా పేర్ని నాన్నగారి పేర్ని కిట్టిబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. మాది మందర మండలం అరిసేపల్లి గ్రామ పంచాయతీ అండి. కూటమి ప్రభుత్వం ఏరువాక మంత్రి గారు మా మండలంలో ఏరువాక సాగిన తర్వాత విత్తనాలు ఇచ్చారు మాకు. విత్తనాలు తీసుకొచ్చుకున్నాము. విత్తనాలు ఎర్జిమ్ముకున్నాము, నార్మల్ వేసుకున్నాం. కానీ ఈ రోజుకి మేసి ఇంచుమించుగా 25 రోజులు 30 రోజులు అయింది. నీరు లేదు, వర్షం లేదు, రైతుల్ని పట్టించుకున్న నాదులు లేడు. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేదా మా నియోజకవర్గంలో మంత్రి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఎవరు కూడా ఈ నీటి గురించి ఎవరూ ఏమి మాట్లాడట్లేదు. నీరు లేదని ఇప్పుడు చెప్తున్నారు మేము ఎదేసుకున్న తర్వాత. ఇదే విషయం విత్తనాలు ఇవ్వకముందు మాకు చెప్పినట్టయితే ఏ రైతు కూడా ఎదేసుకునే వాళ్ళం కాదు. ఇదే ఎదేసుకుంటాం వల్ల ఒక్కొక్క రైతుకి ఇప్పుడు 10,000 రూపాయలు ఖర్చు అయిందండి. ఇది ఎండిపోతుంది ఇప్పుడు నీళ్ళు లేక. మళ్ళీ ఎదేసుకుంటుంటే 5,000 నుంచి 6,000 ఖర్చు అవుతుంది. ఎంత పెట్టుబడి పెట్టాలో ఏంటో రైతు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం. ముందుకెళ్ళాలా, ఆగిపోవాలా? పెట్టిన పెట్టుబడి రాబట్టుకుంటాకి మళ్ళీ ఇంకా పెట్టుబడి పెట్టాలా, లేదా దాన్ని వదిలేసుకోవాలా? ఏమి తేల్చుకోవాలక రైతు ముందుకెళ్తే నుయ్య, వెనకెళ్తే గొయ్య అన్న చందంగా రైతు పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెలిసి రైతులకి నీరు ఏదో రకంగా నీరు ఇచ్చే ఏర్పాటు చేయాలి. నీరు ఇవ్వని పక్షంలో ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వలేకపోతే రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.